హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనము కుడాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ కుడాలు వచ్చి మనము శనగపప్పు మనం ముందుగా 1 కప్ తీసుకొని 3 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. 2 అవర్స్ లేదా 3 అవర్స్ మీ చాయిస్. మీకు టైం ఉంటే 3 అవర్స్ నానబెట్టుకోవచ్చు, లేదా అంటే 2 అవర్స్ మనం సోక్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనము ఆ వాటర్తో పాటు బాయిల్ చేసుకోవాలన్నమాట. 15 మినిట్స్లో మనకి బాయిల్ అయిపోతుంది. మనకి పట్టుకొని చూసినప్పుడు శనగపప్పు కొంచెం మనకి ప్రెస్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ మనం బాయిల్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మళ్ళీ ముద్దగా అయిపోతే మనకి కుడాలు చేసుకునేకి రాదనమాట. బాల్స్ లాగా కూడా రాదు మనకి. ఇప్పుడు మనం శనగపప్పు మనము బాయిల్ అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వాటర్ సపరేట్గా తీసేసుకొని శనగపప్పు మాత్రమే వేసేసుకోవాలి. దీంట్లో వాటర్ అనేది యూజ్ చేయకూడదు. దాంట్లోకి ఇలాచీ వచ్చి 2 or 3 తీసుకొని వేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలా. మిక్సీ చేసుకుంటే మనకి బరకగా ఉంటే సరిపోతుంది. అలాగా పౌడర్ లాగా మనకు ఉంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు మనం వచ్చి నేను బెల్లం కూడా చేసుకొని ఒకసారి మిక్సీలోకి వేసేసుకొని దాన్ని కూడా సపరేట్ చేసి చూసారా మిక్సీలో వేసుకుంటే ఎలాగైందో. బెల్లం వచ్చి 1/4 కప్పు, లేదా తినేవాళ్ళు ఉంటే స్వీట్ తినేవాళ్ళంటే 1 కప్పు, 1 కప్పు శనగపప్పుకి 1/4 కప్పు బెల్లము పేస్ట్ సరిపోతుంది. నేను దాంట్లో కొబ్బరి తురుము కూడా చాలామంది వేసుకోరు. కొబ్బరి తురుము కూడా వేసుకుంటాను, చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి తురుము అంటే నేను మిక్సీలోకి వేసేసుకున్నాను అనమాట. సపరేట్ చేసుకొని ముందుగా వేసుకొని మనకి తురుముకోవాల్సిన అవసరం కూడా, జస్ట్ మనం ముక్కలు కొద్దిగా కట్ చేసుకొని వేసుకుంటే మనకి పౌడర్ లాగా అయిపోతుంది. అంటే చిన్న పీసెస్లా తురిమినట్టు అయిపోతుంది అనమాట. అది వేసేసుకోవాలి. అన్నీ వేసుకొని బాగా కలుపుకొని రౌండ్ బాల్స్ లాగా రెడీగా చేసి పెట్టుకోవాలన్నమాట. మనము ఈ శనగపప్పు ముద్దని దీన్నే మనం సుగిల్లాగా కూడా మనం చేసుకోవచ్చు. పిండి వచ్చి మనం చపాతీ పిండి ఎలా చేసుకుంటాం సేమ్ అలా చపాతీ పిండిలాగా కొంచెం వాటర్ అలా వేసుకొని బాగా కలిపేసుకొని పెట్టేసుకుంటే మనకి ఇది అంటే కుడాలకి మనం ఏదైతే చేసుకుంటామో కుడాలు మనం చేసుకుంటాం కదా, దానికి సంబంధించింది కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. అంటే చపాతీ మన చపాతీ ఎలా చేసుకుంటాం, చపాతీ కావచ్చు పూరి కావచ్చు, ఎలా చేసుకుంటాం పైన మనకి చపాతీ ఎలా చేసుకుంటాం సేమ్ అలాగ చేసేసుకొని అంటే ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం పూరి ఎలా చేసుకుంటాం సేమ్ చపాతీ అయితే మనకు కొంచెం ఇంకా ఇదిగా చేసుకుంటాం కదా, పలచనంగా చేసుకుంటాం పూరిలాగా కొద్దిగా. ఎందుకంటే మనకి అది పొంగాలన్నమాట. కుడాలు అనేది పొంగితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం మనకి షేపు మనకి పూరి రౌండ్ అట్లా ఉంటే సరిపోతుంది. కొంచెం మరీ మనం కట్ చేసుకొని రౌండ్గా అట్లంత అవసరం ఏమీ లేదు. మనం ఎలా చేసినా మనకి కజ్జికాయ షేప్లోనే ఉంటుంది కాబట్టి. ఇప్పుడు చూడండి, నేను ఎలా చేసినా షేప్ కజ్జికాయ షేపే వచ్చింది. లేదు మాకు అట్లాగే రౌండ్గానే కావాలి అంటే మీరు ఏదన్నా మనము మూత ఉంటుంది కదా, మూత మనం రౌండ్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా పొడి జల్లు వేసుకొని మూత రౌండ్ చేసేసుకుంటే మనకి రౌండ్ వచ్చేస్తుంది. నేను ఒత్తుకున్నాను. దాంట్లోకి ఏదైతే మనము శనగపప్పు మిశ్రమం ఉంటుందో ఆ ముద్దలా చేసి దాంట్లోకి నేను ఒక పిడికిలి మాదిరిగా రౌండ్గా చేసి, అంటే ఒక ఎగ్ ఆకారంలాగా చేసుకొని పెట్టుకున్నమాట. అంటే మన కజ్జికాయలో ఎలాగ స్టఫింగ్ ఎలా పని పెడతామో అలా పెట్టేసుకొని మనం ఏవైతే మనం కజ్జికాయ అంచులు ఉంటాయో అది మొత్తం ఫస్టే మనం ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు నూనెలో పడుకోకుండా ఉంటుంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, అదంతా మనము ప్రెస్ చేసుకున్న తర్వాత మనము మన చూపుడు వేలు బొట్టన వేలుతో సహాయంతో మనము లోపలికి ఏదైతే ఉంటుందో పిండి అనేది ఇప్పుడు చూసారా, ఆ 2 సహాయంతో లోపలికి తోసినట్టు తోయాలన్నమాట. మనకి ఆ షేప్ రావాలంటే, అల్లిక రావాలంటే లోపలికి తోసుకుంటూ పోతే మనకి షేప్ అనేది బాగా వస్తుందని. ఎందుకంటే పండగ కాబట్టి హడావిడిలో ఉన్నానమాట, టైం అయిపోతుంది అనే ఉద్దేశంతో హడావిడిగా చేస్తున్నా. మీరైతే ప్రశాంతంగా చేసుకోండి. 1, 2, 3 అన్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చు కదా. నేను ఎక్కువ చేసుకున్నా కాబట్టి ప్రసాదాలు నాకు కొంచెం లేట్ అయిందని
నేను హడావిడిగా చేసుకుంటున్నాను అంతే. అలాగ అన్నీ మనం రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. మనకి పిండి ఎక్కువైనా కానీ మన చపాతీ ఎక్కువైనా కానీ దాన్ని తోసేసుకొని లోపలికి తోసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. నూనె కొంచెం బాగా కాల్చుకొని మనం ఏదైతే ఉంటాయో కుడాలు మనం చేసి పెట్టుకున్నామో అదంతా కజ్జికాయలనంతా మనము ఈ నూనెలోకి బాగా కాయిన తర్వాత వేయాలి. పచ్చిగా నూనె కాక్కోకుండా వేస్తే ఏమవుతుందంటే పొంగదు మనకి. పూరిలాగా చూసారా అక్కడక్కడ బాగా పొంగింది మనకి. ఇంకోటి ఏంటంటే మనము చేసిన స్టఫింగ్ అనేది లోపల ఎక్కడ బయటకు కూడా రాలేదు, లోపలికి కూడా అస్సలకి రాలేదన్నమాట. క్లియర్గా ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే చూసారా ఎక్కడ మనకి బయట అనేది ఆ స్టఫింగ్ అనేది బయటకైతే మనకి కనిపించదు, రాదు. నూనె అంతా ఖరాబ్ కూడా కాదు మనకి. ఇట్లా మనకి ఎన్ని కావాలో అన్ని మనం నీట్గా చేసుకో. మనం ఇది ఒక 2 days ఉంటుంది మనకి హ్యాపీగా, ఏం చెడిపోదు. డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఏం చెడిపోదు. హ్యాపీగా మనం దీంట్లోకి మనం తినేటప్పుడు కొంచెం గీ వేసుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వంటలు ఏదన్నా కొంచెం ఈ వంట ఇలా కావాలి, ఇలా వంట, కొంతమందికి వంటగా సరిగా చేసేకి రాదు కదా, మన వీడియో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు చూసి తెలుసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఏ వంట మీకు ఏది కావాలి రెసిపీ అనేది కామెంట్ చేస్తే నేను కామెంట్ చూసుకొని నేను వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తాను. సపోర్ట్ చేయండి మన ఛానల్ని. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్న వాళ్ళు కొంచెం లైక్ ఇవ్వండి ప్లీజ్. లైక్ చేయడం లేదు, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేస్తే నాకు కొంచెం హ్యాపీనెస్ ఉంటుందన్నమాట. మీ నుంచి నేను కోరేది లైక్, సబ్స్క్రైబ్, కామెంట్. ఇలాగ మనకి ఎన్ని వాయువులు కావాలంటే అన్ని వాయువులు వేసుకోవచ్చు అనమాట. మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో అన్న కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాం నా వీడియో ఎక్కడి వరకు పోతుందో, ఎవరు చూస్తున్నారో తెలుస్తుంది. అంటే ఏ ఊర్లో నుంచి చూస్తున్నారో తెలుస్తుంది ఫ్రెండ్స్. కొంచెం కామెంట్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్, నేనేమన్నా మాట్లాడినప్పుడు ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీడియం మనకి నూనె మాత్రము ఎప్పుడు కొంచెం అది హైలోనే ఉండాలి, మీడియంలో అయితే ఉండకూడదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్